నిమిషాలు 24 మిసైళ్లు 9 టార్గెట్లు పాక్ ముష్కర మూకపై త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ ఇది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూరుని చేపట్టాయి. సరిగ్గా రాత్రి 1:05 ఆపరేషన్ మొదలైంది. గ్రౌండ్ లాంచ్, ఎయిర్ లాంచ్ మిసైళ్లతో అటాక్ చేశాయి మన బలగాలు. నిఘా డ్రోన్లతో టార్గెట్స్ ని మానిటరింగ్ చేస్తూ కంటిన్యూస్ గా టార్గెట్స్ చుట్టుపక్కల పౌరులు గాయపడకుండా జాగ్రత్త తీసుకున్నాయి. లేజర్ మిసైల్స్, శాటిలైట్ గైడెడ్ మిసైళ్లతో అటాక్ చేశాయి. 1:30 ఆపరేషన్ ముగిసింది. జస్ట్ 25 నిమిషాల్లోనే 9 టార్గెట్లపై మిసైళ్లతో విరుచుకుపడ్డాయి మన త్రివిధ దళాలు. నిమిషానికి ఒక మిసైల్ చొప్పున 24 మిసైళ్లతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ పై స్పందించడానికి మనతో పాటు డాక్టర్ పులిపాక సంజయ్ గారు, అంతర్జాతీయ సరిహద్దుల విశ్లేషకుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే పులిపాక సంజయ్ గారు. నమస్తే అండి. రైట్, మొత్తం పీఓకేలో 5 స్థావరాలపైన, అలాగే పాక్లో 4 స్థావరాలపైన మన మిసైల్స్ 24 మిసైల్స్ ఎట్ ఎ టైం దాడి చేశాయి. అయితే సరిహద్దుల వద్ద ఈ స్థావరాల్ని గుర్తించడంలో కానీ మన ఆర్మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇప్పటిదాకా ఆపరేషన్ సింధూర్ చాలా గొప్పగా నడుస్తోందండి. ఒకటి, అందరూ చెప్తున్నట్టు ఆపరేషన్ సింధూర్ ఆ పేరు పెట్టడం చాలా సింబాలిక్ గా నడిచింది. మనకందరికీ తెలిసిందే సింధూరం యొక్క సింబాలిజం, దాని యొక్క వాల్యూ ఏంటి అన్నది. ఎందుకంటే మన కొత్తగా పెళ్ళై హనీమూన్ కి వెళ్ళిన వాళ్ళని చంపేశారు కాబట్టి అట్లా పేరు పెట్టడం జరిగింది. మనకి మిగతా అంశాలు కూడా మనకి తెలిసిందే. అలానే ఇంకో సింబాలిక్ డైమెన్షన్ ఇవాళ మన త్రివిధ దళ రిప్రజెంటేటివ్స్ చేసిన ప్రెజెంటేషన్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా ఉన్నారు. అందులో 2 మహిళలు, ఒకళ్ళు ఆర్మీ నుంచి, ఒకళ్ళు ఎయిర్ ఫోర్స్ నుంచి. ఆర్మీ నుంచి ఏమో కల్నల్ సోఫియా కురేషి, ఎయిర్ ఫోర్స్ నుంచి వ్యోమికా సింగ్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. చాలా పవర్ఫుల్ బ్రీఫింగ్ ఇచ్చారండి. వాళ్ళిద్దరు కూడా చక్కగా ఇచ్చారు. దానిలో కూడా ఒక మెసేజ్ ఉంది, దట్ నారీ శక్తి ప్రెజెంటేషన్ చేయటం జరిగింది అక్కడ కూడా. అంతేకాకుండా ప్రెజెంటేషన్ కూడా చాలా ప్రొఫెషనల్ గా నడిచింది. మీరు చెప్పినట్టు 9 స్థావరాలు ఏంటి, వాటిని ఎలా బాంబింగ్ చేశాం, వాటికి తగిన విజువల్ కన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు మనం బూరి, బాల్కోట్ అటాక్స్ తీసుకుంటే ఏది విజువల్ కన్ఫర్మేషన్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ లో చాలా మంది అడిగారు. ఈసారి విజువల్ కన్ఫర్మేషన్, మిజైల్స్ ల్యాండ్ అవటం దాకా ఫోటో, అది కెమెరాతో నీట్ గా తీసి శాటిలైట్ ఇమేజరీ, మిగతా డ్రోన్ ఇమేజరీ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంతేకాదు పాకిస్తాన్ లో ప్రజలు కూడా వాళ్ళకు కూడా వినపడ్డాయి, కనపడ్డాయి బాంబులు ఎలా పడ్డాయి అని. సో ఆ విధంగా చూసుకుంటే ఇది ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ గా జరిగిన ఆపరేషన్ అండి. ఎందుకు సక్సెస్ఫుల్ అంటున్నామంటే, పహల్గామ్ అటాక్ తర్వాత ఖచ్చితంగా భారత్ రెస్పాండ్ అవుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడైతే అందరికీ అనుకుంటున్నారో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియా రెస్పాండ్ అవుతుంది అని, దానిలో ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉండదండి. కానీ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? పిఓజేకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీరే కాకుండా పంజాబ్ లో కూడా దాడులు జరపడం గమనార్హం అండి. మనం ఖచ్చితంగా అది గమనించాలి. పంజాబ్ లో భవల్పూరు, తర్వాత ముర్దికే, తర్వాత సియాల్కోట్, ఈ 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాంబింగ్ జరిగింది. మీరు చెప్పినట్టు భవల్పూర్ లో జైషే మొహమ్మద్ ఫ్యామిలీ కుటుంబం తుడిచిపెట్టుకుపోయినట్టుంది. మసూద్ అజర్ ఏదో బతికి బయటపడినట్టుంది, కానీ మిగతా వాళ్ళంతా పోయినట్టున్నారు. ఒక క్లియర్ మెసేజ్ వెళ్తోంది దట్ ఉగ్రవాదులు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, వాళ్ళ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని దెబ్బతీస్తామని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కి మన రెస్పాన్స్. సో ఓవరాల్ గా ఇప్పటిదాకా బాగానే నడిచింది. ఇప్పటి నుంచి మనం వేచి చూడాలి పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది అని. ఎందుకంటే సాయంత్రం అయినప్పటి నుంచి, లాస్ట్ టైం కూడా చూసాం, బాల్కోట్ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ నెక్స్ట్ డే సాయంత్రానికి పెద్ద ఎత్తున తమ ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని తలబడటానికి వచ్చింది.
సో ఈ రోజు కూడా ఇవాళ రాత్రి రేపు రాత్రి ఏమన్నా పాకిస్తాన్ అటువంటి చర్యలు తీసుకుంటుందా ఏంటి పరిస్థితి అని చూడాల్సి ఉంటుంది. రైట్ సంజయ్ గారు, ఒకవేళ సరిహద్దుల్లో పాక్ గినుక ప్రతీకార చర్యలకు పాల్పడితే సరిహద్దుల్లో ఉన్న మన పౌరుల సంగతి ఏంటి? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, మనము అటాక్ చేసినప్పుడు మనం చాలా క్లియర్ గా చెప్పామండి. మన స్టేట్మెంట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన స్టేట్మెంట్ చూస్తే, మిలిటరీ ఫోర్సెస్ ఇష్యూ చేసిన స్టేట్మెంట్ చూస్తే వాళ్ళు చాలా చక్కగా క్లియర్ గా చెప్పారు. మేము ఓన్లీ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేసాం కానీ సివిలియన్స్ ని కానీ మిలిటరీ వాళ్ళని కానీ మేము టార్గెట్ చేయలేదు అని చెప్పారు. సో పాకిస్తాన్ ఈ రోజు రెస్పాండ్ అవ్వాలంటే అటువంటి టార్గెట్స్ నే వాళ్ళు ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ మన వైపు టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు అది వేచి చూడాలండి. వాళ్ళు మిలిటరీ టార్గెట్స్ కనుక టార్గెట్ చేస్తే మన వాళ్ళు ఊరుకోరు, ప్రతిస్పందిస్తారు. సివిలియన్స్ ని టార్గెట్ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున మన వాళ్ళు రెస్పాండ్ అయ్యే సూచనలు ఉన్నాయి, అందులో అనుమానం లేదు. సో సివిలియన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం మాట్లాడినట్టయితే కనుక, ఒకటి, బార్డర్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తలు ఆల్రెడీ వాళ్ళు తీసుకుంటున్నారు. మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. మన సేనలు ఉన్నాయి, మన ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. తర్వాత గవర్నమెంట్ ఎటువంటి నిర్దేశాలు ఇచ్చినా ఆదేశాలు ఇచ్చినా వాటిని పాటించాలి, చక్కగా వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందండి. మూడోది, ఈ వాట్సాప్ల్లో వాటిల్లో ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు వస్తూ ఉంటాయి, వాటిని ఏమీ నమ్మక్కర్లేదు. క్లియర్ గా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి లేదా ఎస్టాబ్లిష్డ్ మీడియా హౌసెస్ నుంచి వచ్చే మెసేజెస్ ని క్లియర్ గా ఫాలో కండి. తర్వాత వాట్సాప్ల్లో, తర్వాత సోషల్ మీడియాలో ఇన్ని విమానాలు కూలిపోయాయి, అన్ని విమానాలు కూలిపోయాయి, అటు ఇటు అనేవో న్యూస్లు వస్తుంటే నమ్మాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తే అది దాన్ని ఫాలో అవ్వండి, అంతకంటే చేయాల్సింది ఏం లేదు. మూడు, మనం అందరం కూడా సఖ్యతగా ఐక్యతతో ఉండాలి. అన్నెసరిగా ఇటువంటి సమయంలో లేనిపోని గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది మన వాళ్ళు చక్కగా చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. గత పెహల్గామ్ అటాక్ అప్పటి నుంచి కూడా మన వాళ్ళు సఖ్యతగా ఉంటున్నారు. ఇంత దారుణం జరిగినా ఎక్కడ ఒక రాయట్ లాంటి సిచ్యువేషన్ లేదు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నారు. అలానే హుందాగా మనం ప్రవర్తించాలి ముందు ముందు రోజుల్లో కూడా. రైట్ సంజయ్ గారు, ఒకవేళ పాక్ ప్రతీకార చర్యలకి పాల్పడితే వాళ్ళు మన దగ్గర టార్గెట్ చేయడానికి మెయిన్గా కనిపించేది మిలిటరీ మాత్రమే. సో మిలిటరీని గినక టార్గెట్ చేస్తే తర్వాత పౌరుల దాకా అది వచ్చింది అంటే నెక్స్ట్ పూర్తిగా యుద్ధ వాతావరణమే అనుకోవచ్చా? పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలండి. మనం మిజైల్ అటాక్స్ చేశాము. మన ఎయిర్ ఫోర్స్ కనుక చూసినట్టయితే మన ఎయిర్ ఫోర్స్ ఇంటర్నేషనల్ బౌండరీ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ దాటలేదండి. దాటకుండా మనం వాళ్ళ దేశాల్లోకి క్షిపణి పంపించాం. అలానే మన సోల్జర్స్ కూడా ఒక్కసారి కూడా బార్డర్ దాటలేదు. దాటకుండానే మనం ఈరోజు ఈ ఈ ప్రతీకార చర్య నిర్వహించడం జరిగింది. సో పాకిస్తాన్ అలానే చేయగలిగితే వాళ్ళు టార్గెట్ చేసేది ఏది? వాళ్ళు టార్గెట్ చేయడానికి మిలిటరీ స్థావరాలని టార్గెట్ చేయాల్సి ఉంటుందండి. అలా టార్గెట్ చేస్తే మనం తిరిగి వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద దెబ్బ కొడతాం. సో ఇది ఎస్కలేటరీ ల్యాడర్ అంటారండి స్ట్రాటజిక్ భాషలో చెప్పాలంటే. ఈ ఎస్కలేటరీ ల్యాడర్ లో పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది, ఎవరిని దెబ్బతీస్తుంది అన్నది మనం వేచి చూడాలండి. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ కశ్మీర్ లో ఉన్నాయంటున్నారు, వాళ్ళు ఏమన్నా చేస్తారా అని. వాళ్ళు మళ్ళీ ఇంకో ఉగ్రవాద చర్య ఏదన్నా చేస్తే ఇంక ఈసారి సహించేది ఉండదండి, పెద్ద ఎత్తున బాధకం జరుగుతుంది వాళ్ళని. అలానే పాకిస్తాన్ దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతుంది అని ఏదో ఇంతకు ముందు చూస్తున్నాం. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఏదో చెప్తున్నారు ఇక్కడితో ఆపచ్చు అని. అది ఎంతవరకు వాస్తవం, అది ఫేక్ న్యూసా నిజం న్యూసా తెలియదు, వేచి చూడాలి. బట్ పాకిస్తాన్ అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. కానీ ఎవరిని కొడుతుంది, ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుంది? మోస్ట్ లైక్లీ ఒక డ్రోన్ అటాక్ చేయొచ్చండి మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద. లేదా దూరం నుంచి వాళ్ళు కూడా బియాండ్ ద విజువల్ రేంజ్ మిజైల్స్ అంటారు. అంటే మనం ఈ రోజు వాడింది BVR అంటారండి, బియాండ్ ద విజువల్ రేంజ్ మిజైల్స్. వాళ్ళు కూడా అలాంటి అటాక్స్ చేస్తారా? మన సైనిక స్థావరాల మీద, మన మిలిటరీ కంటోన్మెంట్స్ మీద చేస్తే కనుక మనం కూడా ఓపెన్ అప్ అవుతుంది, ఎస్కలేట్ అవుతుందండి. ఎస్కలేట్ చేయాలా వద్దా ఈ ఇష్యూని అన్నది ఈ రోజు పాకిస్తాన్ నిర్ణయించుకోవాల్సిన రోజు వచ్చిందండి. రైట్ సంజయ్ గారు, గతంలో కూడా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు పాక్ మాత్రం వాటిని ఎప్పుడు అడ్మిట్ చేయలేదు డైరెక్ట్గా. కానీ సరే డైరెక్ట్గా మా పైన దాడి జరిగింది అంటూ కూడా డైరెక్ట్గా అడ్మిట్ చేస్తున్నాయి. మరోవైపు అమెరికా కానీ వేరే దేశాలు కూడా పాక్ అయితే హితో పలుకుతున్నాయి, యుద్ధం వైపు వెళ్ళొద్దు, ఇక్కడితో మీరు కామ్గా ఉంటేనే మంచిది అంటూ కూడా చెప్తున్నారు. సో పాక్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? డైరెక్ట్గా అడ్మిట్ చేయడంలో ఉద్దేశం ఏమనుకోవచ్చు? పాక్ వ్యూహం ఉగ్రవాదానికి సంబంధించి ఒక 2-3 డైమెన్షన్స్ లో ఉండేదండి. ఇప్పుడు ఒకటి, ఈ ఉగ్రవాదులు అసలు మా దేశానికి వచ్చేవాళ్ళు కాదు, మాకు సంబంధం లేదు అని.
కానీ అది జరిగిన ప్రతిసారి వాళ్ళు అదే చెప్పారండి. మరి బాంబే అటాక్ లో చూసుకుంటే అజ్మల్ కసాబ్ దొరికిన తర్వాత వాళ్ళు అబద్ధం చెప్పడం కష్టమైంది. అలానే కార్గిల్ వార్, ఇంతకు ముందు కార్గిల్ వార్ తీసుకున్నప్పుడు కూడా మనం ముషారఫ్ ని ఆయన ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనం అదే చెప్తున్నాం. అదొక డైమెన్షన్ అండి పాకిస్తాన్ ఉగ్రవాద స్ట్రాటజీలు వ్యూహంలో. మాకు దీంతో సంబంధం లేదు అంటాం ఒక డైమెన్షన్ అండి. రెండు, మనం తిరిగి ప్రతిస్పందించి వాళ్ళు కొట్టినప్పుడు, ఉదాహరణకి ఉరీ జరిగినప్పుడు కానీ బాల్కోట్ జరిగినప్పుడు కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇవన్నీ అసలు ఏం జరగలేదు, మీరు ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ఈసారి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు, మన వాళ్ళు ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పిఓజేపీలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో బాంబింగ్ జరిగినప్పుడు ఆ శబ్దాలు ఇస్లామాబాద్ దాకా వినపడ్డాయి. ఆ దృశ్యాలు జనాలు వీడియోలు తీసి సోషల్ మీడియా, పాకిస్తాన్ సోషల్ మీడియాలో పెట్టారు. క్లియర్ గా పంజాబ్ లాంటి ప్రాంతాల్లో క్లియర్ గా ధ్వంసమైన బిల్డింగ్స్ అవి కనబడుతున్నాయి. రాత్రి బాంబులు పేల్చినప్పుడు జరిగిన అలజడి, కనిపించిన ఫైర్, దాని నుంచి తప్పించుకోలేరు. సో తప్పదు కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ నిజంగానే దాడి జరిగిందని చెప్తున్నారండి. దీని నుంచి తప్పించుకోవడానికి మేము ఇదిగో అన్ని విమానాలు కూల్చామని చెప్పడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం వాళ్ళు నిజంగా చూస్తే పాకిస్తాన్ ఆర్మీ ప్రతిష్ట బాగా దెబ్బతింది. పాకిస్తాన్ ఆర్మీ యొక్క మనోధైర్యం బాగా దెబ్బతింది. ఎందుకంటే చెప్పి మరీ కొట్టాం. 12 రోజులు 13 రోజుల నుంచి, ఎప్పటి నుంచి అయితే పెహల్గాం టెర్రర్ అటాక్ అయిందో అప్పటి నుంచి మనం చెప్తూనే ఉన్నారు మన వాళ్ళు దీనికి ప్రతిస్పందిస్తామని. కానీ మనం రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళు ఒక్క మిజైల్ ని కూడా ఆపలేకపోయారు. ఒక టార్గెట్ దగ్గర కూడా ఇన్కమింగ్ మిజైల్స్ కానీ ఇన్కమింగ్ డ్రోన్స్ కానీ వాళ్ళు ఆపలేకపోయారు. అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ సెక్యూరిటీ, ఎయిర్ సెక్యూరిటీ ఎంత పల్చగా ఉందో, ఎంత డైల్యూటెడ్ ఫామ్ లో ఉందో మనకి కనబడుతోందండి. సో కాబట్టి ఇది వాళ్ళు తప్పించుకోలేరు, ఒప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రతీకార చర్య ఏదో ఒకటి చేస్తారండి. రైట్ సంజయ్ గారు, ఇప్పుడైతే మనం మిసైల్స్తో దాడైతే చేసాము, పెహల్గామ్కి ఒక ప్రతీకార చర్యగా అయితే దీన్ని చూస్తున్నాం. మరి కాశ్మీర్లో ఆల్రెడీ ఉన్న స్లీపింగ్ సెల్స్ వల్ల పరిస్థితి ఏంటి? ఎన్ఐఏ దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి స్లీపర్ సెల్స్ గురించి? పాకిస్తాన్ నుంచి దాదాపు 80 నుంచి 100 మంది టెర్రరిస్టులు చొరబడ్డారని వార్తలు వస్తున్నాయండి. కానీ ఇంతకు ముందు స్లీపర్ సెల్స్ కి ఇప్పటి స్లీపర్ సెల్స్ కి కొద్ది తేడా ఉందండి. ఏమిటంటే ఇంతకు ముందు ఉన్న స్లీపర్ సెల్స్ అవి ప్రజల్లో మమేకమై ప్రజల్లో ఉంటూ గ్రామాలు, టౌన్స్ లో ఉండేవాళ్ళండి. ఇప్పుడు వచ్చిన టెర్రరిస్టులకి ప్రాబ్లం ఏమొస్తుందంటే కాశ్మీర్ లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో, ఎస్పెషల్లీ ఆర్టికల్ 370 తర్వాత తీసినప్పటి నుంచి, టూరిజం పెరిగినప్పటి నుంచి కాశ్మీర్ ప్రజల్లో కొంత మార్పు వచ్చింది. ఆర్థికంగా మనం బాగుపడుతున్నాం, ఎందుకు వచ్చిన గోల ఇదంతా ఉగ్రవాదం అని. సో కాబట్టి ఉగ్రవాద చర్యలు చేయాలంటే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరపడి మౌంటైన్స్ లో, ఫారెస్ట్ లో ఉంటున్నారండి. స్థానికులతో పెద్దగా కలవట్లేదు. సో దాంతో మనకి వాళ్ళు ఇంతకు ముందు అంటే కొద్దిగా ఇంటెలిజెన్స్ వచ్చేది, హ్యూమన్ అంటాం కదా, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే వ్యక్తులు చెప్పేవాళ్ళు ఎవడో తెలియని వాడు తిరుగుతున్నాడు ఇక్కడ, అనుమానాస్పదంగా ఉన్నారని. ఉదాహరణకి కార్గిల్ వార్ మనకి ఎలా తెలిసింది, కార్గిల్లో చొరబాటు జరిగిందని. అక్కడ ఉన్న గొర్రెల కాపరి ఎదుగో సోల్జర్స్ వెళ్తూ చూశాను నేను అని మన వాళ్ళకి వచ్చి చెప్పాడు కదా. అలాంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు తక్కువ అవుతోంది. ఎందుకంటే కాశ్మీర్ లో ఇప్పుడు వస్తున్న ఉగ్రవాదులు బాగా ట్రైన్డ్, యాక్చువల్లీ సమ్ ఆఫ్ దెమ్ పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ అని చాలా న్యూస్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయండి. సో కాబట్టి వీళ్ళు ఇప్పుడు వచ్చి గొడవ చేయాలి అంటే పాకిస్తాన్ వాళ్ళు అడవుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుని కొద్దిగా గొడవ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఆ ఎక్స్పోజర్ ప్రాసెస్ లో వాళ్ళు దెబ్బతినొచ్చు. మన అదృష్టం కొద్దీ అండ్ పాలసీ విధానాల వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటంటే ఈరోజు కాశ్మీర్ ప్రజల్లో ఉగ్రవాదం మీద ఓపిక నశించిందండి. కాబట్టి వాళ్ళు పెద్దగా మొగ్గు చూపట్లేదు. సో ఈ స్లీపర్ సెల్స్ చేసే డ్యామేజ్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి కొద్దిగా లిమిటెడ్ గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి చేసిన ఒక పెహల్గామ్కి ఇంత పెద్ద ఎత్తున మనం ప్రతిస్పందించాం కాబట్టి ఇంకో ఉగ్రవాద చర్య వాళ్ళు చేస్తే మాత్రం సహించేది ఉండదు. అది పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. రైట్ సంజయ్ గారు, యుద్ధ భయంతో అయితే పాక్ ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ట్రై చేస్తున్నారు, అలాగే బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళైతే సిద్ధమవుతున్నారు. భారత్ యుద్ధం చేసినా కూడా పౌరులపై వెళ్లే ఉద్దేశం అయితే లేదు అనేది ప్రపంచానికి కూడా క్లియర్గా అయితే చెప్తుంది.
పాకిస్తాన్ మాత్రం మేము ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటాము, నెత్తురోడిస్తాము అంటూ కూడా మళ్ళీ చెప్తుంది. ఒకవైపు పాక్లో ముప్పేట దాడి కూడా జరుగుతుంది. అయితే తాత్కాలికంగా వాళ్ళు డౌన్ అయ్యి మళ్ళీ కరెక్ట్ టైం కోసం వెయిట్ చూసే ఛాన్స్ ఉందా? మీరు చెప్తున్నది వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చండి. మన స్ట్రాటజీలో మీరు చెప్పింది కరెక్ట్. మనం ఒక్క పాకిస్తానీ సివిలియన్ ని కానీ టార్గెట్ ని కానీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయలేదు, అలానే మిలిటరీ వాళ్ళని కూడా టార్గెట్ చేయలేదు. సో మనం పాకిస్తాన్ ప్రజలకు ఈ రోజు క్లియర్ మెసేజ్ ఇచ్చామండి. ఏంటంటే మా యుద్ధం మీతో కాదు, మీ మిలిటరీతో కూడా కాదు, మీ మిలిటరీ ఆశ్రయం ఇచ్చిన ఉగ్రవాదులతోనే మా యుద్ధం అని చెప్పడం జరిగింది. అదొక డైమెన్షన్ మనం గుర్తించాలి. రెండో డైమెన్షన్ మీరు చెప్పిన దాంట్లో కూడా గుడ్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో జరుగుతున్న ఫైనాన్షియల్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ అండి. పాకిస్తాన్ లో తీవ్రమైన ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఆ ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఇంతకు ముందు నుంచే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో పెద్ద ఎత్తున స్టాక్స్ అవన్నీ పడిపోవడం జరుగుతోంది. అలానే చాలా మందికి భయంగా ఉండి క్యాష్ విత్డ్రా చేసి బేసిక్ ఎసెన్షియల్ కమోడిటీస్, ఉప్పు పప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడబెట్టుకుంటున్నారు. కొంతమంది సురక్షిత స్థావరాలు ఏవి అని వెతుక్కుంటున్నారు కూడా. దాంతో పోలిస్తే మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఇవాళ ఏమీ కాలేదు, కొద్దిగా పొద్దున పైకి కూడా వెళ్ళిపోతున్నాను. అంతేకాకుండా మనం ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాము. సో అలా చూసుకుంటే పాకిస్తాన్ ప్రజలకు ఈ కాంట్రాస్ట్, ఈ డైమెన్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి క్లియర్ గా కనబడుతోంది. మీరు చెప్పింది ఇంకో మూడో పాయింట్ మీ ప్రశ్నలో ఏంటంటే ప్రస్తుతానికి తగ్గి నెక్స్ట్ టైం దెబ్బతీయచ్చు కదా అన్నది పాకిస్తాన్ స్ట్రాటజీ. పాకిస్తాన్ ఆర్మీ అలానే ఆలోచిస్తుందండి. ప్రస్తుతానికి అయితే ఏదో ఒక ప్రతిస్పందన ఉంటుంది. దీన్ని అలా తగ్గించి మళ్ళీ కొన్నాళ్ళలాగి ఏదన్నా చేద్దామా అని వ్యూహరచన చేయొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జరిగిన ప్రతిసారి మన ప్రతిస్పందన పెరుగుతోంది. మీరు గమనించారో లేదో, ఉరి అటాక్స్ తర్వాత మనం ఉరి క్రాస్ బార్డర్ కొద్దిగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి వెళ్ళామండి. అలానే బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ లో మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటు కొద్దిగా దాటి ఇంటర్నేషనల్ బార్డర్ దాటి అటువైపు కూడా బాంబులు వేసాం. ఈసారి కాశ్మీర్ తో సంబంధం లేకుండా, అంటే కాశ్మీర్ లో కూడా వేసాము, కాశ్మీర్ తో పాటు పంజాబ్ లో కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించామండి మనం ఇవాళ. అంటే ఏంటి, జరిగిన ప్రతిసారి మనం కూడా గీతలు దాటుతున్నాం, బౌండరీస్ దాటుతున్నాం, ఎస్కలేషన్ పెంచుతున్నాం. సో నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఏదన్నా చేస్తే మళ్ళీ పెద్ద ఎత్తున మనం దాడులు నిర్వహించే అవకాశం ఉంటుందండి. అది వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కనుక ప్రతిస్పందించకపోతే పాకిస్తాన్ ఆర్మీలో కొంత అధికారికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి కొత్త నాయకత్వం వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇండియాని కనుక మీరు ఆపలేకుండా ఉత్తిని టెర్రరిస్ట్ అటాక్ చేసి వాళ్ళు వచ్చి మన సిటీస్ ని బాంబింగ్ చేస్తుంటే, మన దేశంలో ఉగ్రవాద సంస్థల్ని బాంబింగ్ చేస్తూ ఉంటే చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎట్లా, మీరు ఏమీ ప్రతిస్పందించలేదని ఎగ్జిస్టింగ్ మిలిటరీ లీడర్షిప్ అసీం మునీర్ అయితే ఉన్నారో లేదా మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్య కొద్దిగా ప్రతిస్పర్ధలు వచ్చి ఏదో ఒక జరిగే అవకాశం ఉందండి. అది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. రైట్ సంజయ్ గారు, మొత్తం అయితే 9 స్థావరాలపైన భారత్ దాడి చేసింది. అసలు మొత్తం ఎన్ని స్థావరాలు ఉన్నాయి అంటే బేసిక్గా ఒక ఐడియా కోసం ఎన్ని స్థావరాలు ఉంటాయి, ఎలా గుర్తిస్తుంది మన భారత ఆర్మీ? అండ్ అలాగే భారత ఆర్మీ ప్రెస్ మీట్లో కూడా ఇప్పుడు ఎటువంటి మిసైల్స్ యూజ్ చేశామో టెక్నికల్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఎందుకని ఇవ్వలేదు? అంటే ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్, ఎన్ని స్థావరాలు ఉన్నాయి, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే చాలా స్థావరాలు ఉంటాయండి పాకిస్తాన్ లో. అది ఐడెంటిఫై చేయటం కొద్దిగా కష్టం. కాకపోతే మీరు ఇవాళ మన వాళ్ళు ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్ చూస్తే దానిలో ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే ఇంతకు ముందు జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ కి ఏ స్థావరాల నుంచి వచ్చారు అని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఉదాహరణకి కొంతమంది టూరిస్ట్ వెళ్తుంటే లాస్ట్ టైం బస్సు మీద కాల్చడం జరిగింది. అప్పుడు కాల్చిన వ్యక్తి ఏ టెర్రరిస్ట్ క్యాంప్ లో ట్రైన్ అయ్యాడు, వాడు ఎట్లా వచ్చాడు అని మ్యాపింగ్ కూడా జరిగింది. సో అలాంటి ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ద్వారా కూడా, అంటే ఒకటి సిగ్నల్ ఇంటెలిజెన్స్ అండి, వాళ్ళు టెర్రరిస్టులు మొబైల్ ఫోన్స్ లేదా వాళ్ళు వాడుతున్న శాటిలైట్ ఫోన్స్ ని మన వాళ్ళు ట్రయాంగులేట్ చేసి పాకిస్తాన్ లో ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో ఐడెంటిఫై చేస్తారని. రెండు, మన వాళ్ళు పాకిస్తాన్ లో కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది లేదా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాని ద్వారా కూడా శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది, దాని ద్వారా కూడా నిర్ణయించడం జరుగుతుందండి. కానీ మొత్తం ఎన్ని స్థావరాలు ఉన్నాయని చెప్పడం కష్టం. ఎందుకంటే పాకిస్తాన్ లో ఈ ఉగ్రవాద సంస్థలు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలుగా కూడా చలామణి అవుతూ ఉంటాయి. ఉదాహరణకి లెక్ కానీ, అదే లష్కర్ ఏ తైబా కానీ లేదా జైషే మొహమ్మద్ కానీ
వాళ్ళు చాలా ఏవో ఎడ్యుకేషన్‌వి జరుపుతున్నాము లేదా మద్రసాలు నడుపుతున్నాం అని చెప్తూ ఉంటారు. సో ఏది నిజంగా వెల్‌ఫేర్, ఏది టెర్రరిజం అన్నది డిఫైన్ చేయటం కష్టం అవుతుంది. సో దాంతో ఎగ్జాక్ట్‌గా ఎంతమంది ఉన్నారు అని చెప్పడం కష్టమవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి కాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఉగ్రవాదుల్ని హైర్ చేసుకొని వాడటం జరుగుతుంది. ఉదాహరణకి పెహల్గామ్‌లో వచ్చిన టెర్రరిస్ట్‌లో కొంతమంది పష్తూన్స్ ఉన్నారంటున్నారు. వాళ్ళు పాకిస్తాన్ బేస్డ్ పష్తూన్సా? లేదా ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్ పష్తూన్సా? నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని టెర్రరిస్టులు ఉన్నాయన్నది చెప్పడం కష్టం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సంధ్య గారు. చాలా బాగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. సరిహద్దుల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మన ఆర్మీ పాక్ని ఏ విధంగా తిప్పికొట్టింది, స్థావరాలను ఏ విధంగా గుర్తిస్తున్నాయి, అలాగే మన ఆర్మీ పాత్ర అంతా కూడా చాలా చక్కగా వివరించారు.